ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు క్రిప్టోగ్రఫీలో నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్ అనే టాపిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో వాట్ ఈజ్ మెంట్ బై అథెంటికేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద యూజర్ యొక్క ఐడెంటిటీని మనం వెరిఫై చేస్తాం. అటువంటి ప్రాసెస్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ అంటారు. సో యూజర్ యొక్క ఐడెంటిటీని మనం వెరిఫై చేసేది ఏంటి అంటే ఇప్పుడు మన ఒక డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి వెళ్తున్నప్పుడు రిసీవరు ఆ డేటాని రిసీవ్ చేసుకుంటాడు. దెన్ హీ చెక్స్ దట్ మెసేజ్ ఈజ్ సెండ్ బై కరెక్ట్ యూజర్ ఆర్ నాట్. కరెక్ట్ యూజరే ఈ డేటాని పంపించాడా పంపించలేదా, లేదంటే హ్యాకర్ ఏమన్నా పంపించాడా అని చెక్ చేయడాన్ని అథెంటికేషన్ అంటారు. సో యూజర్ యొక్క ఐడెంటిటీని మనం వెరిఫై చేస్తాం. ఈ డేటా అనేది కరెక్ట్ పర్సనే పంపించాడా అని మనం చెక్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఫేస్బుక్ తీసుకుందాం. ఫేస్బుక్ లాగిన్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఏం అడుగుతుంది? యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే మనం లాగిన్ అవ్వగలం. ఒకవేళ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏది రాంగ్ అయినా కానీ మనం లాగిన్ చేయగలమా? ఫేస్బుక్ ఓపెన్ చేయగలమా? లేదు, అకౌంట్ని ఓపెన్ చేయలేము. ఎందుకు? ఆ అకౌంట్ అనేది కరెక్ట్ యూజరా కాదా అనేది మనం వాళ్ళు చెక్ చేస్తుంది. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద అథెంటికేషన్. ఓకే, అథెంటికేషన్ అంటే మీకు అర్థమైంది కదా. సో కరెక్ట్ యూజరా కాదా అని వెరిఫై చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ అంటారు. దెన్ వాట్ ఈజ్ మెంట్ బై అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్ అంటే అథెంటికేషన్ అనేది కరెక్ట్ యూజరా కాదా అని మనం వెరిఫై చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ అంటారు. అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్ అంటే మనకి 8 రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 8 రిక్వైర్మెంట్స్ని మనం వెరిఫై చేస్తాం అనమాట. దెన్ వీ కన్క్లూడ్ దట్ కరెక్ట్ యూజరే నాకు డేటాని పంపించాడు అని మనం కన్క్లూడ్ చేసుకుంటాం. ఈ 8 రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం హ్యాకర్ పంపించాడా లేదంటే కరెక్ట్ యూజరే పంపించాడా అనేది మనం వెరిఫై చేసుకుంటాం. ఈ 8 రిక్వైర్మెంట్స్ని వెరిఫై చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్ అంటారు. ఓకే, క్లియర్? సో ఆ 8 రిక్వైర్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. మనకి 8 రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 8 రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ రివాల్యూషన్, సెకండ్ వన్ అనాలిసిస్ ఆఫ్ ట్రాఫిక్, థర్డ్ వన్ డీక్రిప్షన్, ఫోర్త్ వన్ మోడిఫికేషన్ ఇన్ ద కంట్రోల్, fifth one modification in the sequence, sixth one modification in the timing, seventh one source refusal, eighth one destination refusal. సో ఈ 8 రిక్వైర్మెంట్స్ని మనం చెక్ చేస్తాం అనమాట. దెన్ ఈ 8 రిక్వైర్మెంట్స్ని మనం ఎందుకు చెక్ చేస్తున్నాం? కరెక్ట్ యూజరా కాదా అనేది మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఈ 8 రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఓకే వీళ్ళు కరెక్ట్ యూజరే అని మనం చెప్పగలుగుతాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే రివాల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే రివాల్యూషన్ అంటే ఏంటి? రివాల్యూషన్ మీన్స్ రిలీజింగ్ ద కంటెంట్ ఆఫ్ ద మెసేజ్ టు సమ్వన్ ఆర్ హ్యాకర్. అంటే ఏంటంటే ఇక్కడ మనం డేటాని సెండర్ నుంచి రిసీవర్కి పంపిస్తాం కదా. సో పంపించే టైంలో హ్యాకర్ అనేవాడు మన డేటాని హ్యాక్ చేశాడేమో అని చెప్పి మనం అథెంటికేషన్ ప్రాసెస్ని చేస్తాం అనమాట. సో దాంట్లో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే రివాల్యూషన్ అంటేనే అది. సో హ్యాకర్ అనేవాడు మన డేటాని రిలీజ్ చేసేసుకున్నాడు వితౌట్ క్రిప్టోగ్రఫీ కీ. ఎటువంటి క్రిప్టోగ్రఫీ కీ లేకుండానే మన ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ మెసేజ్ నిజంగానే రిలీజ్ అయితే మనం అథెంటికేషన్ ప్రాసెస్ని చేయడం వల్ల ఓకే హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేసేసాడు మన డేటాని, దెన్ ఈ మెసేజ్ అనేది కరెక్ట్ మెసేజ్ కాదు అని చెప్పి మనం కన్క్లూడ్ చేసుకుంటాం అనమాట. అందుకని ఈ రివాల్యూషన్ అనే ప్రాసెస్ని చేస్తాం. ఓకే, సో రివాల్యూషన్ ప్రాసెస్ మనం ఎందుకు చేస్తాం? మన మెసేజ్ కనుక రిలీజ్ అయిందా అవ్వలేదా, హ్యాకర్ అనేవాడు మన మెసేజ్ని చూసాడా చూడలేదా అని చెప్పి మనం చెక్ చేసే ప్రాసెస్ని రివాల్యూషన్ అంటారు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ట్రాఫిక్ ఆర్ ట్రాఫిక్ అనాలిసిస్ ఆఫ్ ట్రాఫిక్ అంటే ఏంటంటే హ్యాకర్ అనేవాడు మన డేటాని హ్యాక్ చేసి ఏదైనా అనాలిసిస్ చేశాడేమో,
మన డేటాని అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వేషన్లో వాడికి ఏమన్నా తెలిసిందేమో అని చెప్పి మనం చెక్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే అనాలిసిస్ ఆఫ్ ట్రాఫిక్ అంటారు. సో ఎటువంటి వాటిని అనాలిసిస్ చేస్తాడు అంటే చూడండి, ట్రాఫిక్ అనాలిసిస్ మీన్స్ హ్యాకర్ డస్ నాట్ మోడిఫై ఎనీ మెసేజ్ బట్ హ్యాకర్ అబ్జర్వ్ ద ట్రాఫిక్. దట్ మీన్స్ అబ్జర్వ్ ద లెంత్ ఆఫ్ ది మెసేజ్, అబ్జర్వ్ ద ఫ్రీక్వెన్సీ, హౌ మనీ బిట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద డేటా, దట్ ఆర్ ఆల్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద హ్యాకర్. సో ఇలా హ్యాకర్ అనేవాడు ఇటువంటి వాటిని అనలైజ్ చేశాడేమో అని చెప్పి మనం చెక్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే అనాలిసిస్ ఆఫ్ ట్రాఫిక్. అందువల్లే మనం ఈ అథెంటికేషన్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డీక్రిప్షన్. డీక్రిప్షన్ అంటే ఏంటి అంటే మనం ఒక సీక్రెట్ కోడ్ని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం కదా. సెండర్ అనేవాడు సెండ్ చేసేటప్పుడు రీడబుల్ మెసేజ్ని అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటాం, ఎన్క్రిప్షన్ అంటాం. సో ఈ ఎన్క్రిప్షన్ని మనం ఏం యూజ్ చేస్తాం, ఒక కీని యూజ్ చేసి ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం, అవునా. సో అలా ఎన్క్రిప్ట్ చేయటం వల్ల మన డేటా అనేది రీడబుల్ నుంచి అన్రీడబుల్గా కన్వర్ట్ అవుతుంది. సో అన్రీడబుల్ డేటా అనేది హ్యాక్ చేసినా కానీ వాడు చదవలేడు అని మనం అనుకొని ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం అనమాట. బట్ ఏమవుతుంది అంటే హ్యాకర్ అనేవాడు ఆ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ని హ్యాక్ చేసి దెన్ హీ కన్వర్ట్ ఇంటూ ఎన్ ఒరిజినల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తే వేరే మెసేజ్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసి మనకి డేటా అనేది రిసీవర్కి పంపిస్తే అప్పుడు రిసీవర్ అథెంటికేషన్ ప్రాసెస్ని యూజ్ చేసి ఓకే ఈ డేటా అనేది మనం కరెక్ట్ యూజర్ పంపించలేదు, హ్యాకర్ అనేవాడు పంపించాడు అని చెప్పి మనం కన్క్లూడ్ చేసుకుంటాం కదా. సో డీక్రిప్షన్ అనేది మనం చేసేటప్పుడు మనం చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే డిసిప్షన్ అంటారు. ఈ డిసిప్షన్ అనే రిక్వైర్మెంట్ని యూజ్ చేసుకొని మనం చెక్ చేస్తాం అనమాట. సో కరెక్ట్ డీక్రిప్షనా కాదా ఇది అనేది మనం చెక్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ మోడిఫికేషన్ ఇన్ ద కంటెంట్. ఎక్కడైనా మన మెసేజ్ అనేది కంటెంట్ అనేది మోడిఫికేషన్ చేసి మనకి పంపించారేమో అని చేసి మనం చెక్ చేస్తాం. సో అటువంటి రిక్వైర్మెంట్ ఏమంటారు అంటే మోడిఫికేషన్ ఇన్ ద కంటెంట్. సో కంటెంట్లో ఎక్కడైనా మోడిఫికేషన్ చేశారేమో అని చెప్పి మనం చెక్ చేసే ప్రాసెస్. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మోడిఫికేషన్ ఇన్ ద సీక్వెన్స్ని మోడిఫికేషన్ చేసి హ్యాకర్ అనేవాడు సెండ్ చేశాడేమో అని చెప్పి మనం చెక్ చేస్తాం అనమాట. సో సీక్వెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి మెసేజ్ అనేది 5 లైన్స్ ఉంది. సో 5 లైన్స్ ఆఫ్ మెసేజ్ యొక్క సీక్వెన్స్ని చేంజ్ చేస్తాడనమాట. సో అలా చేంజ్ చేసి పంపించాడేమో అని చెప్పి మనం చెక్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే మోడిఫికేషన్ ఇన్ ద సీక్వెన్స్ అంటారు. ఓకే. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే మోడిఫికేషన్ ఇన్ ద టైమింగ్లో ఏమన్నా చేంజ్ చేసి పంపించాడేమో అని చెప్పి మనం చెక్ చేస్తామన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ ద సిక్స్త్ వన్ మోడిఫికేషన్ ఇన్ ద టైమింగ్. ఓకే. అండ్ సెవెంత్ వన్ ఏంటి అంటే సోర్స్ రిఫ్యూజల్ అంటే కరెక్ట్ సెండరే నాకు పంపించాడా అని చెప్పి సెండర్ యొక్క ఐడెంటిటీని మనం వెరిఫై చేసే దాన్ని ఏమంటారంటే సోర్స్ రిఫ్యూజల్ అంటారు. ఓకే. అండ్ ఎయిత్ వన్ డెస్టినేషన్ రిఫ్యూజల్ అంటే సెండర్ అనేవాడు చెక్ చేస్తాడు కరెక్ట్ రిసీవర్కి మన డేటా అనేది వెళ్ళిందా వెళ్ళలేదా అని చెప్పి చెక్ చేసే ప్రాసెస్ ఏమంటారు అంటే డెస్టినేషన్ రిఫ్యూజల్ అంటారు. సో దీస్ ఆర్ ద అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్. ఓకేనా. సో మనకైతే మొత్తం 8 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ 8 రిక్వైర్మెంట్స్ ఏంటి, రివాల్యూషన్ అంటే కంటెంట్ ఏమన్నా రిలీజ్ అయిందేమో అని చెప్పి మనం చెక్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ట్రాఫిక్. సో ఒకవేళ మెసేజ్ అనేది రిలీజ్ అయితే వాడు ట్రాఫిక్ ఏమన్నా చెక్ చేశాడేమో అని చెప్పి మనం చెక్ చేస్తాం. థర్డ్ వన్ ఏంటంటే డీక్రిప్షన్. సో డీక్రిప్షన్ అంటే సైపర్ టెక్స్ట్ని రిలీజ్ చేసి ఒరిజినల్ మెసేజ్గా కన్వర్ట్ చేసుకొని వేరే మోడిఫికేషన్ ఏం చేశాడేమో అని చెప్పి చెక్ చేస్తాం. ఫోర్త్ వన్ ఏంటంటే మోడిఫికేషన్ ఇన్ ద కంటెంట్లో ఏమన్నా మోడిఫికేషన్ చేసి పంపించాడేమో అని చెప్పి మోడిఫికేషన్ ఇన్ ద సీక్వెన్స్ని చేంజ్ చేసి పంపించాడేమో అని చెప్పి చెక్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే టైమింగ్స్ చేంజ్ చేసి మనకి మెసేజ్ అనేది పంపించాడేమో అని చెప్పి మనం చెక్ చేస్తాం. సెవెంత్ వన్ ఏంటంటే సోర్స్ రిఫ్యూజల్, డెస్టినేషన్ రిఫ్యూజల్ అంటే కరెక్ట్ సెండరే పంపించాడా లేదంటే వేరే వాళ్ళు పంపించారా అని చెప్పి మనం చెక్ చేస్తాం. డెస్టినేషన్ అంటే కరెక్ట్ రిసీవర్కే రిసీవ్ అయిందా లేదంటే వేరే వాళ్ళకి రిసీవ్ అయిందా అని చెప్పి మనం చెక్ చేస్తాం. ఈ 8 రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసుకొని మనం అథెంటికేషన్ ప్రాసెస్ అనేది చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద
అథెంటికేషన్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.